వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. కొందరు చెప్తున్నట్టు ఎలక్షన్ అయిపోయింది, అవసరం లేదు, క్యాండిడేట్ ఎవరనేది కాదు, రేపు విన్నర్ ఎవరనేది కూడా డిసైడ్ అయిపోయిందని. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9716431110. నెల్లూరు రోడ్, నాగమందిరం ఎదురుగా, వెంకటగిరి టౌన్. శరవణ భవ. టోటల్లో కూర్చొని చెప్తా ఉన్నారు. నిజమే, గెలుపు ఎవరిదో ప్రజలు నిర్ణయించారు. జగనన్నే మళ్ళీ మా ముఖ్యమంత్రి అని నిర్ధారణకు వచ్చారు. పోయినసారి ఇచ్చిన 151 కన్నా ఇంకా అధికంగా ఇవ్వబోతుంది. పార్టీలో ఉన్న మనస్పర్ధలు, ఈ నియోజకవర్గంలో ఉన్న చిన్నపాటి ఈ డిఫరెన్స్లో అన్నీ సమసిపోయి కలిసికట్టుగా రాష్ట్రం మొత్తంలో ఉన్న 175 సీట్లకి గెలుపు దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరుగులు తీస్తుంది. అది తెలుసుకునే ఫ్రస్ట్రేషన్తో తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తన కార్యకర్తలకి గీతోపదేశం చేశారు. ఏమని? రాళ్లతో కొట్టమని. ఇది హేయమైన చర్య, నీచమైన చర్య. ఒక కార్యకర్త రాయితో కొట్టడం ఒక ఎత్తు అయితే, అలాంటి చర్యని ప్రోత్సహించి తన మాటలతో ఎగదోసి ఇలాంటి చర్యలకు పూనుకోండి అని నిర్దేశించిన చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా సినిమాల్లోనే చూపిస్తారు. ఒక హీరో ఏదైనా చేస్తే ఆయన అభిమానులు దాన్ని పాటిస్తారు. సో మంచే చూపించాలా అంటారు. ఒక పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు తన పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఒక మంచి సందేశం ఇవ్వాలి, మంచి పనులు చేయమని చెప్పాలి. జన్మభూమి కమిటీ పెట్టుకొని మన పార్టీ వరకే లబ్ధి పొందాము అన్న ఆలోచన కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పార్టీలకు అతీతంగా అర్హత ప్రకారం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేస్తామనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత పెద్ద వ్యత్యాసం వీళ్ళిద్దరి మధ్య. మనిషిని ఫిజికల్గా పెట్టారా లేదా పోలీసులు నిర్ధారిస్తారు.
కానీ నీ మాటలతో నువ్వు రెచ్చగొట్టి ఈ పనికి పూనుకోండి అని చేయించింది చంద్రబాబు నాయుడు. అందుకని ఈ చర్యకి బాధ్యత వహించాల్సింది కూడా చంద్రబాబు నాయుడు. కానీ ఇలాంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేవు. దేవుడి దయ వల్ల ఒక ఇంచ్ దిగుంటే పనిపోయింది. అది మళ్ళా ప్లానింగ్ అంటారు. లోకేష్ బాబుకి ఒక ట్విట్టర్ ఉందని చెప్పి ఈ రాయి కూడా తాడేపల్లి నుంచి వచ్చింది అంటాడు. ఎలాంటి వ్యక్తి అయినా ఖండించాల్సిన అవసరం ఉన్నప్పుడు అది కూడా మానవత్వం లేకుండా ఈ విధంగా పోస్టులు పెట్టడం అంటే నువ్వు ఇంకా ఇలాంటి ద్వేషాన్ని పెంచుతున్నారు. నేను ఇదివరకే 2-3 రోజులుగా చెప్తున్నాం, వెంకటగిరిలో లేనందువల్ల వెంకటగిరి ప్రజలందరికీ చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే, ఎలక్షన్స్ ఉన్నప్పుడు 2 పార్టీల మధ్య 3 పార్టీల మధ్య పొత్తులకి ఎంతమంది పొత్తులు ఉన్నా ఒక సైడ్ మేము ఒంటరిగానే పోరాడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎంతమంది ఓటేశారు కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ చూసుకోవాలి, కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే తీసుకున్నారో ఆ విధంగా అందరి బాగోగులు కోరుకోవాలి. అది ఒకసారి నిరూపించాడు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. దానికి అనుగుణంగానే రేపు మే 13న తీర్పు ఇవ్వబోతున్నారు. మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. అందుకని ఇలాంటి చర్యలు, ఇలాంటి ద్వేషపూరిత ప్రసంగాలు మానుకోవాలని పెద్దలకి తెలియజేస్తున్నారు. కల మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.